హలో, వెల్కమ్ టు సోనీ గంజీస్ ఛానల్. ఈరోజు నేను పాస్తా చేస్తున్నా. పాస్తాలోకి వైట్ సాస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వైట్ సాస్కి ఫస్ట్ నేను బటర్ యాడ్ చేస్తున్నా. ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను నేను. ఇది మెల్ట్ ఇప్పుడు బటర్ మెల్ట్ అయిపోయింది. నేను జస్ట్ దాంట్లోకి ఒక 1 2 3 4 4.5 టీ స్పూన్స్ మైదా యాడ్ చేసి అప్పుడు ఇలా అయితే దీన్ని కొంచెం సేపు రోస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మంచి దగ్గరగా థిక్గా వచ్చేలాగా ఉంచాలి. ఇది కొంచెం థిక్ ఇలా అయింది. నేను ఇంకా మిల్క్ యాడ్ చేయాలనుకుంటున్నాను దీంట్లో. నేను ఇప్పుడు ఇంకొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం మరీ థిక్గా కాకుండా మరీ లూజ్ కాకుండా మీడియంగా ఉండాలి. ఇది ఫినిష్ అయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం సాస్ కొంచెం టేస్టీగా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పాస్తా ప్రిపేర్ చేద్దాం. మనం ఫస్ట్ ప్యాన్ నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. మీరు బాగా స్పైసీ తినాలనుకుంటే. నేను మాత్రం లేదు, నేను జస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్మెల్ వస్తుంది కాబట్టి స్మెల్ పోయే వరకు నేను ఫ్రై చేస్తాను. నేను దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు నేను కార్న్ యాడ్ చేస్తున్నాను స్వీట్గా. దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పాస్తా ఇది. సో ఇప్పుడు నేను కొంచెం పాస్తా యాడ్ చేస్తాను. దాంట్లో ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాస్ యాడ్, వైట్ సాస్. నేను ఇంకొంచెం పాస్తా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ అండ్ రిమైనింగ్ సాస్ మొత్తం యాడ్ చేసేస్తాను. నేను కొంచెం స్పైసీ కోసం ఈ పౌడర్ యూజ్ చేస్తాను, పాప్రికా. ఇప్పుడు రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం మీకు ఏమైనా ఇంకా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వైట్ సాస్తో పాస్తా రెడీ. యమ్మీ పాస్తా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.